భూపాలపల్లి జిల్లాలో ఇద్దరు దొంగలు బీభత్సం సృష్టించారు. కాటారం మండలంలోని బస్వాపురం గ్రామంలో బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఓ ఇంట్లోకి చొరబడి దంపతులపై దాడి చేశారు. ₹1,00,000 నగదు, 5 తులాల బంగారం, బైక్ను అపహరించారు. బాధితుల వివరాల ప్రకారం కాటారం మండలం బస్వాపురం గ్రామంలో పగడాల తిరుపతి, స్వర్ణలత అనే ఇద్దరు భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. బుధవారం రాత్రి స్వర్ణలత వాష్రూమ్ కోసమని బయటకు వెళ్లే క్రమంలో ఇద్దరు దుండగులు తన భార్యను కొట్టి ఇంట్లోకి చొరబడ్డారని బాధితురాలి భర్త తిరుపతి తెలిపారు. అడ్డుకోబోయిన తనను కొట్టి కట్టేశారని, తన భార్యను గాయపరిచి చిత్రహింసలు పెట్టి బంగారం, నగదు, బైక్ను దోచుకెళ్లారని బాధితులు తెలిపారు. నా పేరు పగడాల తిరుపతి, మా సొంత విలేజ్ రుద్రారం. ఇప్పుడు ఇన్సిడెంట్స్ జరిగింది బస్వాపురం. ఏం జరిగిందంటే నైటు 2 గంటల ప్రాంతాన మా వైపు బాత్రూమ్ కానీ డోర్ తీసేసరికి డోర్ ముందు ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో డోర్ వేసుకునే ప్రయత్నం చేయగా డోరు నెట్టుకుంటూ లోపలికి వచ్చి కత్తులతోటి దాడి చేసి ఆమెను ఇబ్బంది పెడతా ఉంటే అరుపులు విని నేను బయట పడుకుని లేచి వచ్చేసరికి నా మీద కూడా దాడి చేయడం జరిగింది. నా మీద కూడా కత్తి ఇవన్నీ చూపెట్టి నన్ను కూడా చేతులు కాళ్ళు కట్టేయడం జరిగింది. మా వైఫ్ను కూడా చేతులు, కాళ్ళు, నోరు ఇవన్నీ కట్టేసి ఇంట్లో ఉన్న లైట్లు ఓపెన్ చేసి గోల్డ్, నీ దగ్గర ఉన్న పైసలు, నీ దగ్గర గోల్డ్ ఎంత ఉన్నది అవన్నీ ఇవ్వాలని బాగా నన్ను కొట్టుకుంటూ, మా వైఫ్ను కొట్టుకుంటూ బాగా చిత్రహింసలు పెట్టి ఇంట్లో ఉన్న ఒక 6 తులాల గోల్డు, ఇంట్లో ఉన్న ఒక ₹1,00,000 పైసలు ఇవన్నీ తీసుకెళ్ళుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు నీ బండి కీయకపోతే చంపేస్తాం అని చెప్పి బండి కీ కూడా ఇచ్చేసిన వాళ్ళకు బండి పట్టుకొని పరారైనరు. ఆ తర్వాత మేము 100కు కాల్ చేసి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మేము హాస్పిటల్కి వచ్చినాం. డోర్ తీసేసరికి నాకు ఇద్దరు కనబడ్డారు. నేను డోర్ వేసి ఇట్లా వేద్దామనేసరికి డోర్ దొబ్బుకొని వచ్చి నా గొంతు పట్టుకున్న వాళ్ళు నేను అడిగి ముట్టుకున్నా. బాగా ముట్టుకొని ఎట్లా ముట్టుకున్నాడో మా ఆయన అత్తడో రాడో అన్నట్టుగా బాగా ముట్టుకున్నా. అలా నాకు శ్వాస ఆడతలేదు. ముట్టుకున్న తర్వాత ఏం చేసింది, నా దగ్గర కత్తి ఉన్నది, ముట్టుకోకు కత్తి ఉన్నది కానీ ఇక్కడ కత్తి పెట్టి ఇట్లా పొడిచినా కానీ నేను అట్లనే ముట్టుకుంటాను. ఈయన డోర్ తీసుకొని డైరెక్ట్ వచ్చి ఆయన ఇద్దరు పట్టుకొని నన్ను వెనుకకి ఇట్లా కట్టేసి ఆయనను మమ్మల్ని ఏం చేయకూడదు, ఇక నా దగ్గర ఉన్న బంగారం అని తీసిచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారు? బయట ఉన్నారు. నా మీద అటెండ్ చేసిన నల్ల ఉన్నాడు. ఇంకొక ఆయన కొంచెం మామూలుగా ఉన్నాడు, మాకి క్యాప్ పెట్టి. అయితే వాళ్ళు గేమ్ లేవా అన్నారు. చెవుల కమ్మలు తీసుకున్నారు. ఇక్కడ నేను కత్తి పట్టి కొడతాను, చెప్పు పైసలు చెప్పు, ఏమున్నాయో చెప్పు, డబ్బులు తీసుకున్నారు ఆల్రెడీ, ఏమున్నాయో చెప్పు. ₹1,00,000 దాకా అయితే అది బీరోలో పెట్టి చాలా వేరే నల్ల పర్సులో పెట్టినాం. ఆ పర్సు తీసింది, అన్నీ చదివింది. మమ్మల్ని ఇవన్నీ కూడా అంటలేదు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఇంకా కాళ్ళ పట్టి ఇద్దన్నుడు భుజం ఇద్దన్నుడు, నన్ను కూడా. నాకు ఆపరేషన్ బంగారం తాడు, 3 తులాల తాడు, దానికి పద్ధతిలో పుస్తకాలు ఉన్నాయి, గుండ్లు ఉన్నాయి, ఇంకా బిల్లు ఉన్నాయి. అమౌంట్ ₹1,00,000 దాకా. ఇంకేమన్నా పోయినాయా? ఇంకేం లేదు. డెస్క్ కాడికి పోయింది. మళ్ళీ డెస్క్ కాడికి పోయి అంతే.
దొంగతనం జరిగిందని సమాచారం తెలుసుకున్న జిల్లా ఓఎస్డీ బోనాల కిషన్, కాటేరం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు కాటేరం ఎస్ఐ అభినవ్ తెలిపారు. క్లూస్ టీం రంగంలోకి దిగి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దొంగల దాడిలో తీవ్ర గాయాల పాలైన స్వర్ణలత భూపాలపల్లిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బస్వాపూర్లో జరిగిన సంఘటనతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు అర్ధరాత్రి బస్వాపూర్ గ్రామంలో పగడాల తిరుపతి వాళ్ళ ఇంట్లో 3 గుర్తెరిగిన వ్యక్తులు ఇంటి వెనకాల నుంచి ప్రవేశించి కత్తులతో బెదిరించి వాళ్ళ భార్యను అతని కత్తులతో బెదిరించి 5 తులాల 4.5 తులాల బంగారం, 1 లక్ష రూపాయల అమౌంట్, అదేవిధంగా బైక్ తీసుకొని వెళ్ళడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. దాని మీద ఈ పగడాల తిరుపతి కంప్లైంట్ మేరకు ఈరోజు పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసి కేసు ఎంక్వైరీ కొనసాగుతుంది. అదేవిధంగా ఇక్కడికి సంఘటన స్థలానికి క్లోజ్ టీమ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్, అదేవిధంగా పై అధికారులు అందరూ వచ్చి విజిట్ చేయడం జరిగింది. తొందరలోనే ఈ కేసును మేము ఛేదించడం జరిగింది.